హాయ్ ఆల్, ఐఎమ్ శ్రావణి. నేను ఈరోజు ఎక్సర్సైజ్ 3.2 ఫస్ట్ బిట్లో సెకండ్ సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషనల్ మెథడ్. సబ్స్టిట్యూషనల్ మెథడ్లో ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేయమని అడిగారు. ఓకే, సబ్స్టిట్యూట్ అంటే ఏంటిది? ఒక వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ని కన్సిడర్ చేశారనుకోండి, ఆ ఎస్ ఒక ఈక్వేషన్లో తీసుకొని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఎస్ని టీని ఫైండ్ అవుట్ చేయడం అనేది కాన్సెప్ట్. సో ఫస్ట్ సొల్యూషన్, ఎప్పుడైనా ఇచ్చిన గివెన్ డేటాను రాయాలి. గివెన్ దట్ ఎస్ మైనస్ టీ ఈక్వల్ టు 3 కన్సిడర్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. s by 3 plus t by 2 ఈక్వల్ టు 6. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమో s మైనస్ టీ ఈక్వల్ టు 3 అంటే ax ప్లస్ బీవై ఈక్వల్ టు సి అనే ఫార్మాట్లో ఉంది, ఈజీగా ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసిర్రు అనుకోండి, ఇది s బై 3 ప్లస్ టీ బై 2 ఈక్వల్ టు 6 అని ఉంది. నార్మల్గా ఈ ఈక్వేషన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేయాలి అంటే డినామినేటర్లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3కి 2కి ఎల్సిఎం ఎంత? 2 1s 3 1s 2 3s are 6. LCM is 6. ఓకే, 6 రావాలి అంటే దేనితోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలో చూడండి. 3 ఉంది కాబట్టి 6 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2 తోటి. 2 3s are 6 కదా, కాబట్టి 2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. t by 2. సో 2 ఉంది, 6 రావాలంటే దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 3 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, 2 3s are 6 అంటే 2 ఇంటూ ఎస్ 2s, 2 3s are 6 ప్లస్ 3 ఇంటూ టీ 3t బై 2 3s are 6 బై 6 బై 1. ఏం లేదు అంటే మీనింగ్ 1 అని మీనింగ్. సో 2s ప్లస్ 3t బై 6 ఈక్వల్ టు 6. సో ఇక్కడ డివిజన్ చేస్తుంది అంటే రెండింటికి డినామినేటర్ 6 ఉంది కాబట్టి కామన్ తీసి 6 రాశాను. 2s ప్లస్ 3t రెండింటికి ఎడిషన్ సింబల్ ఉంది, జస్ట్ అలానే రాసేసాను. ఇక్కడ 2s ప్లస్ 3tని ఇది 6 ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. డివిజన్ చేసేది LHS నుండి RHSకి లైక్ ఈక్వల్ టు సైడ్కి చేంజ్ అవుతే డివిజన్ చేసేది కాస్త ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. 6 ఇంటూ 6 2s ప్లస్ 3t ఈక్వల్ టు 6 6 36. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్లో మీరు s మైనస్ టీ ఈక్వల్ టు 3 కాబట్టి s ఈక్వల్ టు 3 ప్లస్ టీ అని రాయొచ్చా? అంటే s వాల్యూని మనం ఆప్టైన్ చేస్తున్నాం. s బదులు ఏమొచ్చింది? 3 ప్లస్ టీ. ఓకే, సో దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ థర్డ్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ 3 ఇన్ 2 సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 ఇంటూ ఎస్ బదులు ఏముంది? ఈక్వేషన్ ఏంటి? 2s ప్లస్ 3t ఈక్వల్ టు 36 కదా. 2 ఇంటూ ఎస్ అంటే ఏమొచ్చింది? 3 ప్లస్ టీ ప్లస్ 3t ఈక్వల్ టు 36. జస్ట్ ఇది ఇలా బ్రాకెట్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మల్టిప్లై చేస్తుంది అని మీనింగ్. 2 3s are 6. 2 ఇంటూ టీ 2t ప్లస్ 3t ఈక్వల్ టు 36. 6 ప్లస్ ఇక్కడ 2 t's ఉన్నాయన్నమాట. ఒక 3t ఒక 2t యాడ్ చేస్తే ఏమవుతుంది? 5t ఈక్వల్ టు 36. 5t ఈక్వల్ టు ఇది కాన్స్టాంట్ టర్ము, ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్ ఉంది కాబట్టి ఈ ప్లస్ 6ని ఇటు సైడ్ సెండ్ చేస్తే ఏమవుతుంది? -6 అవుతుంది. ఓకే, సో 5t ఈక్వల్ టు 36 మైనస్ 6 ఎంత? 30. t ఈక్వల్ టు ఇక్కడ 5ని టీ 5 ఇంటూ టీ అని చదువుతాం. ఇక్కడ ప్లస్లు మైనస్లు ఏం లేవు. టీని 5 మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసేది ఇటు ఈక్వల్ టు సైడ్కి సెండ్ అయితే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో 5 1s 5, 5 6 30. సో టీ వాల్యూ బికమ్స్ 6. మనకు టీ 6 వచ్చింది, మనకు ఎస్ కావాలి. సో జస్ట్ సబ్స్టిట్యూట్ టీ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. మనం ఫస్ట్లోనే కాదు ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా కానీ మనకు ఎస్ వాల్యూ వస్తుంది. బట్ నేను మాత్రం సింపుల్గా ఉంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అని అందులో పెట్టేస్తున్నాను. సో ఎస్ మైనస్ టీ ఈక్వల్ టు 3 కదా. ఎస్ మైనస్ టీ ఎంత? 6 ఈక్వల్ టు 3. ఎస్ ఈక్వల్ టు 3 -6 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? +6 అవుతుంది.
అంతే కదా, మైనస్ అటు సైడ్ ఈక్వల్ టు సైడ్ అవతలకి ట్రాన్స్పోజ్ అవుతే +6 అవుతుంది. సో S ఈక్వల్ టు 9. Therefore S ఈక్వల్ టు 9, T ఈక్వల్ టు 6. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయంటే నథింగ్ బట్ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే LHS ఈక్వల్ టు RHS వస్తుందా రాదా చూడండి. S ఎంత 9, 9 మైనస్ T ఎంత 6, 9 మైనస్ 6 ఎంత 3, 3 ఈక్వల్ టు 3, LHS ఈక్వల్ టు RHS. Therefore hence the given equation మనం సాల్వ్ చేసింది కరెక్ట్. ఓకే, if you like the video please subscribe my channel.